ఏంటి ఈ పిల్ల రవ్వ లడ్డులు పట్టుకొని ఓ తెగ తిప్పుకుంటుంది అనుకుంటున్నారా? అదేనండోయ్ ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు అయితే మా అమ్మ ఇవాళ చేసిందనమాట. ఆ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే హే ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఆత్మకూరు పిల్ల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మా అమ్మ రవ్వ లడ్డు ఎలా చేసేది అనే ప్రాసెస్, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తాను. అంటే రవ్వ అనమాట. రవ్వ తీసుకుంది. మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అయితే తీసుకొనింది. అలాగే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అదైతే తీసుకొని తురిమిందనమాట. ఇంకా జీడిపప్పు, మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మా అమ్మ జీడిపప్పు, ఏవో ఎండు ద్రాక్ష అవి ఉంటే వేసింది. ఇంకా నెయ్యి కూడా ఒక ప్యాకెట్ తీసుకొచ్చింది అనమాట. మా ఇంట్లో ఎక్కువ నెయ్యి అయితే యూజ్ చేయరు, ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉండరు. ఇంకా చెప్పడం అయితే మర్చిపోయాను. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి చక్కెర అన్నమాట. చక్కెర అసలు నేను ఎక్కువ చక్కెర తినను, కానీ రవ్వ లడ్డులో వేస్తే మాత్రం తింటానన్నమాట బాగా. ఆ తర్వాత మిల్క్ కూడా కావాలంట. నేను మర్చిపోయాను ఇందాక చెప్పడము. ఒక పక్క సిమ్లో అయితే మిల్క్ అయితే బాగా బాయిల్ చేస్తుందన్నమాట మా అమ్మ. ఇప్పుడు కొంచెం దబరలోకి నెయ్యి వేసుకొని జీడిపప్పు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయిస్తుందన్నమాట. తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసేదంట. యాలక్కాయలు కూడా దంచి వేస్తే స్మెల్ బాగుంటుంది. అసలు మా అమ్మ నెయ్యిలో జీడిపప్పు వేస్తుంటే ఏ స్మెల్ వస్తుందంటే, తిరుపతిలో లడ్డు చేసే దగ్గరికి వెళ్తే మనకి స్మెల్ వస్తుంది చూసారా, అలా అయితే స్మెల్ వస్తుంది. నెయ్యి స్మెల్ బాగుంటుంది, కానీ తినడానికి అయితే నచ్చదనమాట నాకు. సో ఆ స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మా అమ్మ అయితే ఎండు ద్రాక్ష అయితే వేస్తుంది అనమాట. అది కూడా కొంచెం ఉబ్బుతుంది అనమాట. ఇది ఎండు ద్రాక్ష వచ్చేసరికి ఉబ్బేంత వరకు అయితే వేయించుకోవాలి. నేను ఒక పక్క చూపిస్తున్నాను అనమాట. ఇలా అయితే వేయించుకోవాలి. ఇంకా జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకున్న తర్వాత అదే దబ్బల్లో లైట్గా నెయ్యి వేసి, లైట్గా ఏం కాదు మా అమ్మ బాగానే వేస్తుంది, వేసి తర్వాత నేను ఇందాక చెప్పాను కదా అర కేజీ అనుకుంటా, అది హాఫ్గా వేయించిందనమాట. కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలి. ఏం గోల్డెన్ కలర్లోనే అవసరం లేదు, వేగితే చాలన్నమాట. ఇంకా అదైతే వేయిస్తుంది ఇప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే, మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. అది వేయించుకున్న తర్వాత మనకి స్మెల్ అనేది వస్తుంది అనమాట. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది అనమాట. సో లో ఫ్లేమ్లోనే యూస్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది కొబ్బరిని కూడా వేయించుకుంటారనమాట. మేమైతే వేయించుకోలేదు కొబ్బరిని, మా అమ్మ అలానే వేసేసింది. మీకు చెప్తుంటే నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట. వీడియో షూట్ చేస్తుంటే స్టాండ్ కదిలిపోతుంది అనమాట. అట్లా ఉంటుంది మా అమ్మ వంట చేస్తే. ఇప్పుడైతే రవ్వ అయితే బాగా వేయించుతుంది అనమాట. వీడియో తీస్తున్నామని ఏమి అంత స్పెషల్గా అయితే చేయట్లేదు. మేము ఎప్పుడు ఎలా చేసుకుంటున్నామో అలానే చేస్తుందనమాట మా అమ్మ అయితే. ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కూడా వేసుకోవచ్చు. అది కూడా మనం ఏం చేసినా ఏం వేపినా కూడా నెయ్యిలోనే అనమాట. ఇప్పుడు అలాగే మనకి యాలక్కాయలు ఉంటాయి కదా, అవి కూడా కావాలి. ఒక 4 5 అయితే వేసుకోవాలన్నమాట. అది కూడా దంచి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. అందుకని మా అమ్మ దంచమనేసరికి నేనైతే దంచుతున్నాను అనమాట. యాలక్కాయలు దంచిన తర్వాత స్మెల్ భలే ఉంటుంది అనమాట. స్మెల్ టీలో అయితే యాలక్కాయ వేసుకొని తాగితే సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మా అమ్మ అయితే ఇందాక చెప్పాను కదా, ఎండు కొబ్బరి, మనకి డ్రై ఫ్రూట్స్, చక్కెర అవన్నీ వేసి మిక్స్ చేస్తుంది అనమాట. అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం కొంచెంగా పాలు వేసుకొని, మనకి లడ్డు ఉంటుంది కదా, లడ్డు వచ్చేంత వరకు అయితే పాలు అయితే వేస్తూ ఉంటుంది అనమాట. నేనైతే మా అమ్మ ఒక పక్క మిక్స్ చేస్తుంటే, జీడిపప్పు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. జీడిపప్పు వేరుకొని తింటున్నాను. మా అమ్మ ఒక పక్క తిడుతుంది అనమాట, ఉన్న జీడిపప్పు అంతా నువ్వే తిను అని. అసలు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా రవ్వ లడ్డు తినాలనిపిస్తే మాత్రం జీడిపప్పు దేంట్లో ఉందని వెతుక్కొని తింటానమాట. అంత ఇష్టం నాకు జీడిపప్పు అంటే. ఇప్పుడు వచ్చేసి లైట్గా అయితే కలుపుతుంది మా అమ్మ ఫస్ట్. అసలు మా అమ్మ ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందని చూడలేదు, కానీ ఏదో చేసేస్తుంది అనమాట. తర్వాత నేనైతే కొంచెం టేస్ట్ చేసి సరిపోయిందని చెప్పాను.
అసలు మా అమ్మ రవ్వ లడ్డు చేస్తే ఎంత టేస్ట్‌గా ఉంటదంటే అంత టేస్ట్‌గా ఉంది. మా అమ్మ ఎప్పుడెప్పుడు రవ్వ లడ్డు చేస్తుంటే నేను తినాలని చూస్తూ ఉన్నాననమాట ఆడ కూర్చొని. అందుకని మా అమ్మ కొంచెం ఫాస్ట్‌గా అయితే చేస్తుందనమాట నా కోసము. నేను మా అమ్మ ఇంక కలుపు అనేసరికి పెట్టేసరికి చెయ్యి కాలిందనమాట. నా మొఖం కూడా తెస్తున్నావా? అది పడతలే అయితే అన్నీ. ఇంకా బాగా ఇంట్రెస్ట్‌గా చేసేటప్పుడైతే మా పెదనాన్న అయితే పిలిచాడనమాట. ఏదో సంథింగ్ పనుండి అయితే పిలిచాడు. ఇంక అక్కడికి వెళ్ళాననమాట నేను. ఇంక మా అమ్మ అయితే చేస్తూ ఉందనమాట. నేనొచ్చేసరికి ఒక ప్లేట్ నిండా చేసేసిందనమాట. అంత ఫాస్ట్ మా మమ్మీ. ఇప్పుడొచ్చి నేను తినే టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తాను. ఆ ప్లేట్ నిండైతే చేసేసిందనమాట నేనొచ్చేసరికి. అసలు నోట్లో పెట్టుకొని తిని చూస్తే ఎంత టేస్ట్‌గా ఎంత తియ్యగుందంటే అంత టేస్ట్‌గా సూపర్ ఉందనమాట. ఇవేననమాట. వీటిలల్లో కూడా నేను జీడిపప్పు ఎక్కడుందని వెతుక్కొనే తింటాను. నాకది అలవాటయిపోయింది. అబ్బా! ఎంత తియ్యగుందంటే అంత తియ్యగా ఉంది. టేస్ట్ సూపర్ చేస్తారనమాట మా అమ్మమ్మ గానీ, మా అమ్మ గానీ. భలే చేస్తారు. అసలు నాకు లడ్డు మనకి నార్మల్ లడ్డు కన్నా రవ్వ లడ్డే సూపర్ ఇదనమాట మా స్టైల్‌లో మేము చేసిన రవ్వ లడ్డు. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.